అనుదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు ఆడియో బైబిల్ని చదువుతున్నాం కదా. తెలుగు వాడుక భాషలో మనం బైబిల్ని చదువుకుంటున్నామండి. ఇది ఆడియో బైబిల్ కాబట్టి మనము కళ్ళకు స్ట్రెయిన్ కాకుండా వినొచ్చు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కళ్ళు కనిపించవు బైబిల్ చదవడానికి. అలాంటి వాళ్ళు ఈజీగా బైబిల్ని ఇలా మననం చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే తెలుగు ఓన్లీ మాట్లాడడం వచ్చు, చదవడం రాదు అనేవారు కూడా ఈజీగా ఇది చదవచ్చు. ఇది వాడుక భాషలో ఉంది కాబట్టి, స్పోకెన్ తెలుగులో ఉంది కాబట్టి, మాట్లాడే తెలుగులో ఈజీగా మనకి అర్థమవుతూ ఉందండి. మనం 19వ అధ్యాయం లేవి ఖండానికి వచ్చాము. 19వ అధ్యాయంలో 35 వచనాలు కనిపిస్తున్నాయండి. పరిశుద్ధాత్మ దేవుడు 19వ అధ్యాయాన్ని ఏ విధంగా రాశారో టూకీగా మనం ఒకసారి చూద్దాము. ఇది ఇజ్రాయెల్ శాసనాల గురించి వర్ణించిందంట ఈ 19వ అధ్యాయం. ఇక్కడ అలా రాసిపెట్టి ఉన్నారు. చూద్దామండి ఏమి రాశారో 19వ అధ్యాయం గురించి. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజల సమాజం అంతట్లో ఈ విధంగా చెప్పు, నేను మీ దేవుడు యెహోవాను, నేను పవిత్రుని గనుక మీరును పవిత్రులై ఉండాలి. మీలో ప్రతి వ్యక్తి తన తల్లి పట్ల తండ్రి పట్ల గౌరవాన్ని చూపాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. మీరు వ్యర్థమైన వాటి వైపు తిరగకూడదు, పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను యెహోవాను మీ దేవుణ్ణి. మీరు యెహోవాకు శాంతి బలి అర్పిస్తే అది అంగీకారంగా ఉండేలా తగిన విధంగా దాన్ని అర్పించాలి. మీరు దాన్ని అర్పించిన రోజు తర్వాతి రోజు దాన్ని తినాలి. 3వ రోజు వరకు మిగిలిన దానిని పూర్తిగా కాల్చివేయాలి. 3వ రోజు దానిలో కొంచెమైనను తింటే అది అసహ్యం అవుతుంది. నేను దాన్ని అంగీకరించను. 3వ రోజు దాన్ని తిన్నవాడు యెహోవాకు చెందిన పవిత్రమైన దాన్ని అపవిత్రం చేశాడు గనుక అతడు తన అపరాధాన్ని భరించాలి. అతన్ని ప్రజల్లో లేకుండా చేయాలి. మీరు మీ పొలం పంట కోసేటప్పుడు పొలం గట్టుదాకా పూర్తిగా కోయకూడదు. కోతలో పరిగె ఏరుకోకూడదు. మీ ద్రాక్ష తీగ నుంచి పళ్ళని కూర్చుకోకూడదు. ద్రాక్ష తోటలో రాలిన పళ్ళను ఏరుకోకూడదు. బీదలకు విదేశీయులకు దాన్ని విడిచిపెట్టేసేయాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. మీరు దొంగతనం చేయకూడదు, మోసంతో వ్యవహరించకూడదు, ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు, నా పేరు అబద్ధంగా శపథం చేయకూడదు. దానివల్ల మీ దేవుడు పేరు దూషణ పాలు అవుతుంది. నేను యెహోవాను. మీ పొరుగువాన్ని పీడించకూడదు, దోచుకోకూడదు. కూలివారి కూలి మరుసటి రోజు వరకు మీ దగ్గర ఉంచనే కూడదు. చెవిటివారిని తిట్టకూడదు, గుడ్డివాడి ఎదుట అడ్డుబండలు వేయకూడదు. మీ దేవుని పట్ల భయభక్తులు చూపించాలి. నేను యెహోవాను. అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానం కూడా చూపకూడదు. న్యాయంతో మీ సాటి మానవుడికి తీర్పు తీర్చాలి. మీ ప్రజలలో కొండెగాడుగా తిరగకూడదు. మీ పొరుగువాడు ప్రాణాపాయంలో ఉంటే మీరు నిర్లక్ష్యంగా నిలబడకూడదు. నేను యెహోవాను. మీ హృదయంలో స్వదేశస్తుల మీద పగ పట్టకూడదు. మీ పొరుగువాడి అపరాధం మీ మీదకి రాకుండా ఉండేలా మీరు వారిని తప్పకుండా మందలించాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మీ ప్రజల మీద కోపం ఉంచుకోకూడదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టే మీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. నేను యెహోవాను. మీరు నా చట్టాల ప్రకారం ప్రవర్తించాలి. మీ జంతువులను ఇతర జాతి జంతువులు కూడా జత కూడనీయకూడదు. నీ పొలంలో 2 జాతుల విత్తనాలు చల్లకూడదు. 2 రకాల దారాలతో నేసిన బట్టను వేసుకోకూడదు. దాసిగా ఉన్న అమ్మాయికి వివాహం నిశ్చయం అయిందనుకోండి, ఆమెకు విడుదల కలగలేదు, స్వతంత్రం లేదు. వేరొకడు ఆమెతో పోతే శిక్ష తప్పకుండా ఉంటుంది. ఆమెకు స్వతంత్రం లేదు గనుక వారికి మరణశిక్ష విధించకూడదు. అలా చేసిన వ్యక్తి అపరాధ బలిగా ఒక పొట్టేలును సన్నిధి గుడారం ద్వారానికి యెహోవా సముఖంలోనికి తీసుకుని రావాలి. యాజీ అపరాధ బలి పొట్టేలును సమర్పించి యెహోవా సన్నిధానంలో అతని పాపాన్ని కప్పివేస్తాడు. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయం అతడికి క్షమాపణ దొరుకుతుంది.
మీరు కనాను దేశానికి చేరి అక్కడ నానా రకాల ఫలవృక్షాలు నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రమని భావించాలి. అంటే అవి 3 ఏళ్ల వరకు మీకు అపవిత్రంగానే ఉంటాయి, వాటిని తినకూడదు. 4వ ఏట యెహోవాకు స్తుతి నైవేద్యంగా అర్పించాలి. ఆ చెట్ల పండ్లన్నీ పవిత్రంగా ఉంటాయి. 5వ ఏట వాటి ఫలాలను తినవచ్చు. ఈ విధంగా చేస్తే ఆ చెట్లు మీకు ఎక్కువగా కాస్తాయి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. మీరు దేనిని దాని రక్తంతో తిననేకూడదు, శకునాలు చూడకూడదు, మంత్ర విద్య అభ్యసించకూడదు, మీ తలకు పక్క ఉన్న వెంట్రుకలను గుండ్రంగా కత్తిరించకూడదు, మీ గెడ్డం పక్కలను గొరవకూడదు, చనిపోయిన వారి కోసం మీ శరీరములో గాయాలు చేసుకోకూడదు, దేహం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను యెహోవాను. మీ కూతురును వేశ్యగా చేయకూడదు. ఆ విధంగా ఆమెను అపవిత్రం చేయనేకూడదు. ఒకవేళ అలా చేస్తే దేశమంతా వేశ్యలమయమవుతుంది, పోకిరితనంతో నిండిపోతుంది. నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ప్రత్యేక దినాలుగా ఆచరించాలి. నా పవిత్రాలయాన్ని భయభక్తులతో చూడాలి. నేను యెహోవాను. పూనకం వచ్చే వాళ్ళ దగ్గరికి, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళనే కూడదు. వాళ్ళ వల్ల మీరు అశుద్ధులవుతారు. వాళ్ళను వెదకకూడదు. నేను యెహోవాను మీ దేవుణ్ణి. తల నెరిసిన వ్యక్తి సముఖంలో నిలబడాలి. ముసలివాడి ముఖాన్ని గుర్తించాలి. మీ దేవుని పట్ల భయభక్తులు చూపాలి. నేను యెహోవాను. మీ దేశంలో మీ మధ్య విదేశీయుడు నివసిస్తే అతడికి కీడు చేయకూడదు. మీ మధ్య నివసించే విదేశీయుణ్ణి స్వదేశీయుణ్ణి సమదృష్టిలోనే చూడాలి. మిమ్మల్ని ఎలాగో అతన్ని అలానే చూడాలి. మీరు ఈజిప్టులో విదేశీయులు కదా. నేను మీ దేవుడైన యెహోవాను. అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు. కొలతలో కానీ, తూకంలో కానీ, పరిణామంలో కానీ అన్యాయం చేయనేకూడదు. సరైన త్రాసులు, సరైన తూకం రాళ్ళు, సరైన తూము, సరైన కొలత మీరు వినియోగించాలి. నేను యెహోవాను. ఈజిప్టు దేశం నుండి మిమ్మల్ని తీసుకువచ్చిన మీ దేవుణ్ణి. మీరు నా చట్టాలన్నిటినీ, నా న్యాయ నిర్ణయాలన్నీ పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. నేను యెహోవాను. ఇదండి 19వ అధ్యాయం సారాంశం. 20వ అధ్యాయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికి మహిమ.